హాయ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం అంజీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ హాయ్ అండి. కాదు హాయ్ హాయ్. ఆ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అల్లు అరవింద్ గారికి నమస్కారాలు అండి. మణివాస్ గారు చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. యాక్చువల్గా ఈ సినిమా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. యాక్చువల్గా చాలా గోదావరి సినిమాలు చూస్తుంటారు, కానీ ఇప్పుడు దాకా వచ్చిన గోదావరి సినిమాల కంటే ఇది కొంచెం బెటర్ ఉంటుంది. ఎందుకంటే నేను అక్కడ పెరిగి చాలా బాగుంటుంది అంతే. ఎందుకంటే అక్కడ యాక్చువల్గా నేను అక్కడ పెరిగి చూసిన విషయాల మీదే ఉంటుంది ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అని. రాత్రి నుంచి నిద్ర లేదు. తొక్కేస్తున్నారు సార్. ఇకపోతే ఇక మన ఈ సార్ సరే, ఇకపోతే సార్ హీరో గారి గురించి చెప్పాలి. యాక్చువల్గా ఏంటంటే ఆయన ఇక్కడ సిటీలో పెరిగి మొత్తం ఆ విలేజ్ ఆ టౌన్ గురించి తెలియదు ఏమో అనుకుంటాం, కానీ యాక్చువల్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మన అమలాపురం నుంచి వచ్చి ఊరు వెళ్తే ఎలా బిహేవ్ చేస్తారో యాక్చువల్లీ అంత న్యాచురల్గా బిహేవ్ చేశాడు. ఒకసారి షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాత అందరూ హోటల్ రూమ్కి వస్తుంటే ఈయన ఎక్కడ ఉన్నాడో చూస్తే ఈయన ఎక్కడ ఉండేవాడు అంటే బజ్జీల బండి షాప్ దగ్గర, మొక్కజొన్న పుట్టల దగ్గర. ఏంటి సార్ మీరేంటి సార్ ఏంటంటే, లేదు సార్ మాట్లాడుతున్న స్లాంగ్ వస్తుంది అంటే సేమ్ అక్కడ గోదావరి స్లాంగ్లో మాట్లాడు ఆయ్ ఆయ్ అంట. తర్వాత కసిరెడ్డి వన్ ఆఫ్ ది పిల్లర్ అండి. తర్వాత అంకిత్ కూడా చాలా బాగా చేశారు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిరియాల గారు, ఆయనతో ఏం చెప్పేవాడంటే, సార్ ఇది ఒక చిన్న సినిమా, దీని గురించి ఒక థియేటర్కి వచ్చి చూడాలి అంటే ఒక 2 మంచి సాంగ్స్ కావాలి సార్ అంటే ఆయన నిజంగా అంత మంచి సాంగ్, రంగనాయక్ కానీ సూపియానా కానీ చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. ఇక వాసు గారి గురించి చెప్పాలి. ఒకసారి ఇప్పుడు హరీష్ శంకర్ గారు చెప్పారు, అది వాసు గారితో పనిచేస్తే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నట్టు. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ కాదండి. అదే సార్, ఆయన గురించి ఇంకా చెప్తాను, ఇది ఒక్కటే చెప్తా. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ కాదు సార్, ఒక కో డైరెక్టరు, ఒక రైటరు, ఒక ప్రొడక్షన్ కంట్రోలరు, ఎగ్జిక్యూటరు, అన్ని విధాలుగా చాలా బాగా సపోర్ట్ చేశారు. యాక్చువల్గా ఆయన లేకపోతే ఈ సినిమా లేదు, నిజంగా చెప్తున్నాను హార్ట్ఫుల్గా. అందరికీ ఇంకొక విషయం, యాక్చువల్గా ఒక అమ్మాయిని నేచర్తో పోలిస్తారు. ఒక అమ్మాయి తడిస్తే ఇంకా అందంగా, చాలా అందంగా ఉంటుంది. అలాగే ఊరు తడిసినా చాలా అందంగా ఉంటుంది. ఆ అందాన్ని ఇప్పుడు మా ఆయి సినిమాలో చూస్తారు. చాలా బాగుంటుందండి. అందరికీ థ్యాంక్స్ అండి. ఆయి డెఫినెట్గా సార్. తర్వాత చైతన్య గారు చాలా బాగా సపోర్ట్ చేశారు. చైతన్య గారు థ్యాంక్స్ అండి. అజయ్ సదా గారికి థ్యాంక్స్, మనిషెట్టి గారికి థ్యాంక్స్, అరవింద్ గారు సార్. సార్ యాక్చువల్గా ఈ సినిమా యాక్చువల్గా అండి ఇంకా ముందే అవ్వాలండి. ఎందుకు లేట్ అయిందంటే కారణం వాసు గారు. కారణం ఏంటంటే జనసేన ఎలక్షన్లు, మీటింగ్లు, దాంతో మాకు అపాయింట్మెంట్ వచ్చేది కాదు. ఇక్కడ అయ్యప్పని ఒక అబ్బాయి ఉంటాడండి, ఆయన కూడా కాంటాక్ట్ అవుతుంటే కూడా ఇప్పుడే జస్ట్ ఆయన హైదరాబాద్ వస్తున్నారంటారు. అయ్యప్ప హైదరాబాద్ వచ్చారా అంటే లేదండి ఇప్పుడు చెన్నై ఎప్పుడు వెళ్ళారంటే ఇక్కడి నుంచి వచ్చి అక్కడికి వెళ్ళిపోయారంట. ఒక్కో టైంలో అతనికి పెట్టి టెన్షన్ ఎట్లా ఉంటుందంటే చాలా టెన్షన్గా ఉంటాడు అయ్యప్పన్న అబ్బాయి. ఏంటంటే ఏం లేదండి సార్, చెన్నైలో ఫ్లైట్ మిస్ అయింది, ఏదో ఒకటి చెయ్యి అంటున్నాడు. ఏం చేయాలి సార్, ఫ్లైట్ పెట్టి ఆపాలా అని అన్నాడు. ఇంకొక విషయం ఏంటంటే ఒకసారి ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఆఫీస్ 6 అయిందండి, 6 అవుతుంది ఈవినింగ్. సార్ సీరియస్గా తింటున్నారు. ఏంటంటే డిన్నర్ చాలా ఎర్లీగా తినేస్తున్నారు. ఏంటంటే డిన్నర్ కాదు సార్ లంచ్ ఇది అన్నాడు. అది ఈయనతో ఉంటే ఫుడ్ ఉండదు, నిద్ర ఉండదు, ఏది ఉండదు. అరవింద్ గారు చాలా కంఫర్ట్ అండి. ఆయన నిజంగా టైం అంటే టైంగా పర్ఫెక్ట్గా దొరుకుతారు. ఇంకొకటి అందరికంటే బాగా గీతాలు బాగా దొరికేది ఎవరంటే బాబు గారు. కరెక్ట్గా శివాలయం ముందు నందీశ్వరులా ఉంటాడు, పర్ఫెక్ట్ ఎప్పుడైనా దొరుకుతాడు సార్. ఆ బాబు గారితో అయితే పనులు చాలా ఈజీగా అవుతాయి. బాబు గారు ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు బన్నీవాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ మీరు బేసిక్గా హిట్ సినిమాల్ని చూసి